హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంతోషి. న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వైలెంట్ స్టార్లా మారిపోయారు. హిట్ 3 ముందు వరకు కనుక చూసుకున్నట్లయితే ఆయన లవ్ స్టోరీస్ ఎంచుకొని మంచి లవర్ బాయ్ సినిమాస్ అయితే తీశారు. ఆఫ్టర్ హిట్ 3 తర్వాత ఆయనలో ఉన్న కొత్త యాంగిల్ని అయితే బయటపెట్టారు. మంచి వైలెంట్ లుక్లో హిట్ 3లో నాని కనిపించారనమాట. సో నెక్స్ట్ రాబోయే సినిమా ది ప్యారడైస్. ఈ మూవీ ఫస్ట్ నుంచి మంచి బజ్ అయితే క్రియేట్ చేసుకుంటుంది. సో నాని అలాగే శ్రీకాంత్ వదల కాంబినేషన్లో ఈ మూవీ రాబోతుంది. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ ఒక సినిమా అయితే వచ్చిందండి, అదే దసరా. ఇది మంచి హిట్ కావడంతో సో ఇది వీళ్ళిద్దరు కలిపి రెండో సినిమా అయితే చేయబోతున్నారు. సో ఇదే ది ప్యారడైస్. అండ్ ఈ మూవీకి ఫస్ట్ నుంచి మంచి హైప్ అనేది ఉందండి, మంచి బజ్ అనేది క్రియేట్ అయ్యింది. ఎందుకు అంటే ఈ మూవీ ఇంటర్నేషనల్ రేంజ్లో తీయబోతున్నారనమాట. అంటే ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై ప్రొడ్యూసర్ సుధాకర్ దగ్గర 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా అనేది నిర్మిస్తున్నారనమాట. అండ్ నాని కెరియర్లోనే ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పటి వరకు నాని గారు 1000 కోట్ల కంటే తక్కువ బడ్జెట్లోనే మూవీస్ అనేవి చేశారు. అండ్ ఈ మూవీస్తో 1000 కోట్ల బడ్జెట్ సినిమా అయితే చేయబోతున్నారనమాట. అండ్ ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సో ఈ మూవీని ఇంటర్నేషనల్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్. అండ్ హాలీవుడ్కి సంబంధించిన కనెక్ట్ మోబ్సీన్ అనే ఏజెన్సీతో చర్చలు అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ సినిమాకి అంటే ది ప్యారడైజ్ నాని మూవీకి ఏంటంటే హాలీవుడ్కి సంబంధించిన కనెక్ట్ మోబ్సీన్ ఏజెన్సీతో చర్చలు అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ ఏజెన్సీ హిస్టరీ చూసుకున్నట్లయితే అవతార్ లాంటి ఇంటర్నేషనల్ మూవీస్కి సంబంధించిన మార్కెటింగ్ అంతా కూడా ఈ ఏజెన్సీయే చూసుకుందనమాట. అండ్ అవతార్ సినిమాకి ఏ ఏజెన్సీ అయితే మార్కెటింగ్ చేసిందో అదే ఏజెన్సీతో చర్చలు అయితే జరుగుతున్నాయి ది ప్యారడైజ్ మూవీకి కూడా. అండ్ ఈ సినిమాని శ్రీకాంత్ వదల కొంచెం భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, అలాగే బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్లో రాబోతుంది అనమాట. అంటే ఇంటర్నేషనల్ రేంజ్లో ఈ మూవీ అనేది తీయబోతున్నారు. హాలీవుడ్కి సంబంధించిన ప్రముఖ నటుడిని కూడా ఈ మూవీలో తీసుకోనున్నారని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ దానికోసం కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నాని కెరియర్లో ది బిగ్గెస్ట్ బడ్జెట్తో రాబోతున్న సినిమా, అది కూడా ఇంటర్నేషనల్లో ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ హిట్ పేర్ అనమాట. అంటే శ్రీకాంత్ ఓదెల అండ్ నాని కాంబినేషన్లో వచ్చిన దసరా కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో అండ్ ఇప్పుడు ఈ మూవీ రాబోతుంది కాబట్టి అండ్ బడ్జెట్ కూడా ఎక్కువ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఈ మూవీ పైన ఫస్ట్ నుంచి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఈ మూవీ కోసం నాని లుక్ అంతా చేంజ్ చేశారనమాట. అండ్ రగ్డ్ మీసంతో కానివ్వండి అండ్ గుబురు గెడ్డంతో అండ్ 2 జడలతో డిఫరెంట్ లుక్లో ఆల్రెడీ నానికి సంబంధించిన 2 పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు ఈ మూవీ నుంచి. అండ్ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ కానివ్వండి, పోస్టర్ కానివ్వండి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో అంటే ఇప్పటి వరకు అంటే హిట్ 3 ముందు వరకు చూసుకున్నట్లయితే నానిని ఒక లవర్ బాయ్గానే చూసాము. సో అందరూ కూడా అలాగే ఆదరించారు. అండ్ హిట్ 3 తర్వాత నాని ఒక కొత్త యాంగిల్లో కనిపించడం వల్ల అండ్ డిఫరెంట్ లుక్లో కనిపించడం వల్ల సో హిట్ 3 ద్వారా మంచి ప్రశంసలు అయితే పొందారు. అండ్ ఇప్పుడు కూడా సో అండ్ ఇప్పుడు ది ప్యారడైస్ మూవీ కూడా ఒక మంచి డిఫరెంట్ లుక్లో రాబోతుంది అండ్ మంచి వైబ్రెంట్గా రాబోతుంది కాబట్టి అండ్ నాని కెరియర్లో ది బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కాబట్టి అండ్ ఈ మూవీ మీద నాని ఫ్యాన్స్ అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు. సో ఎందుకంటే ఇంటర్నేషనల్ రేంజ్లో నాని సినిమా రాబోతుంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అంటే లవ్ సినిమాస్ అండ్ చిన్న సినిమాస్ చేసిన నాని అండ్ ఇప్పుడు ఏంటంటే ది ప్యారడైజ్ ఇంటర్నేషనల్ రేంజ్లో లాంచ్ కాబోతున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఈ మూవీ సంబంధించిన బడ్జెట్ కూడా 100 కోట్లతో అంటే రూపొందించడంతో ఈ మూవీ పైన కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అండ్ శ్రీకాంత్ ఓదెల మూవీ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన మూవీ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి హిట్ అంటే కథ, స్క్రీన్ ప్లే కానివ్వండి అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కానివ్వండి సో ఇదంతా కలిపి సో దసరా మూవీ అయితే మంచి హిట్ అయితే అందుకుంది. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సెకండ్ మూవీ కాబట్టి ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26న ఇంటర్నేషనల్ రేంజ్లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే అండ్ హాలీవుడ్కి సంబంధించిన కొంతమంది నటీనటులతో అయితే సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. అండ్ వాళ్ళని అంటే ఈ మూవీలో తీసుకుందామని చెప్పేసి కొన్ని చర్చలు అయితే జరుగుతున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇంకా అఫీషియల్గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అండ్ ఈ మూవీ ఏజెన్సీ సంబంధించి అండ్ ఈ
అప్డేట్ అయితే వచ్చింది మూవీకి సంబంధించి. అండ్ ఈ మూవీ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా, అండ్ ఈ మూవీ గురించి ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలనుకున్నా అండ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే ఎవ్రీడే మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.